మీ గురించి ఆయన చింతపడుతున్నాడు కనుక మీ చింత యావత్తు మీరేం చేయాలి? ఆయన మీద వెయ్యాలి అన్నాడు. అంటే విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఆయనకు అప్పచెప్పాలి. అప్పచెప్పి ఏం చేయాలి? ఆయన్ని సన్నుతించి ఇక నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. హ్యాపీ. అలా ఎవ్వరూ లేరనుకో తన ప్రేమను పంచుకోవడానికి. అసలు బ్రతికే వేస్ట్ అనిపించింది. నన్ను గుర్తించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు, నన్ను పట్టించుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నా జీవితం ఎందుకు? తనను గురించి కనీసం ఫ్రెండ్గానో ఏదో ఒక రూపంలో తనను గురించి కనీసం రోజులో ఒక్కసారైనా ఆలోచించే ఒక్క వ్యక్తి కూడా ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవించరు. ఏదో ఒక రూపేణ తన గురించి ఆలోచించేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు, కనీసం ఉన్నాడా పోయాడా, ఎట్లా ఉంది, ఏమై ఉంది, ఎలా ఉంది అని కనీసం ఒక పూట ఒక క్షణమైనా ఆలోచిస్తారా అని ప్రతి మానవుని హృదయం కొట్టుమిట్టాడుతుంది. కొంతమందికి ఆశ తీరిద్ది, ఎందుకంటే వారి గురించి పట్టించుకునేవాళ్ళు, కనీసం రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకునేవాళ్ళు, పలకరించేవాళ్ళు కొందరు ఉంటారు. కొంతమందికి అలా ఉండరు. అలా ఉండని స్థితిలోనే ప్రాణం తీసుకోవాలని ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు ఎక్కువ మంది. ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగితే, అక్క ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది. ఎందుకు తెలుసా? నా గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు, పట్టించుకునేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు. ఇక ఎందుకు బతకాలి నేను? ఎవరి కోసం బతకాలి? అంటే మానవుడు సంఘజీవి. తన ప్రేమ పొందేవారు మాత్రమేగా తనను ప్రేమించేవారు కూడా కావాలని కోరుకుంటారు. ఒకవేళ వాళ్ళకి దేవుడి గురించి తెలియకపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణం తీసుకుంటారు. ఎందుకంటే జీవితం చేదుగా అనిపిస్తుంది. పొద్దు పొడిచింది, పొద్దు గూకింది, తెల్లారింది, రాత్రి అయింది అన్నట్టే ఉంటుంది జీవితం. మీకు ఇష్టమా అట్లాంటి జీవితం? ఎంతమందికి ఇష్టం అలాంటి జీవితం? మిమ్మల్ని గురించి ఆలోచించే ఒక వ్యక్తి కూడా లేని జీవితం ఎంతమందికి ఇష్టం? కాదన్న, కనీసం ఒక్కరన్నా ఆలోచించేవాళ్ళు కావాలి. అదే జీవితం. అన్నోళ్ళు చేయొద్దండి, ఒక్కళ్ళన్నా ఉండాలి కదా. కొంతమంది ఉంటారండి కుటుంబ సభ్యులు, వాడు బాడిగెద్దులాగా చాయగిరి చేస్తే చేయించుకోదంతా తిని ఆనందించి ఎవరి తిప్పలో వాళ్ళు పడతా, వాడు ఎట్లున్నాడు, సచ్చాడా, బతికాడా, మంచా చెడ్డా, ఉన్నాడా, ఊడాడా, ఏం పట్టదు. పనికొచ్చి పైసలు తెచ్చే పని అయితే గౌరవం. పనికి రాకుండా అతని వల్ల ఏ ప్రయోజనం లేకపోతే అతను ఒక మనిషిగా కూడా గుర్తింపబడని దౌర్భాగ్యపు కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది స్త్రీలను కూడా అంతే చూస్తారు కుటుంబాన్ని. పిల్లలు అమ్మ కని పెంచి పెద్ద చేసి నానా బాధలు పడి ఊడిగం చేసి ఒక అంతస్తు తీసుకొచ్చి వాళ్ళకంటూ జీవితాలు ఏర్పరిచిన తర్వాత మొన్న మధ్య వృద్ధాశ్రమానికి వెళ్తే ఆమెకు 4-5 పిల్లలట. ఒకరిద్దరు అమ్మ చూశారు, 3 ఏమో ఉన్నారు. నమ్మకంగా తెచ్చి ఆ వృద్ధాశ్రమంలో వదిలిపెట్టిపోయారు. ఈ ఆశ్రమం నుంచి ఎప్పుడన్నా ఆమె తపన ఆగక ఫోన్ చేపిస్తే పొరపాటును కూడా ఫోన్ ఎత్తరంట. నేను వచ్చి సంవత్సరం దాటిపోయింది బాబు, ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలేదు అని ఏడిసింది. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలేదయ్యా అని ఏడ్చింది. ఏమనాలా కుటుంబాలని? అదే అమ్మ కాస్తుందనుకో, అమ్మ పేరున ఒక 10 ఎకరాల పొలం ఉందనుకో, అమ్మకి బాగా బంగారం ఉందనుకో, అమ్మ పేరున అక్కడక్కడ 4-5 ఫ్లాట్లు ఉన్నాయనుకో, అమ్మా అమ్మా అమ్మాయి అనుకుంటే ఎంటబడతారు. అది కాజేసిందా అంటే అందరినీ కాదులేండి, కొంతమంది దుర్మార్గపు పిల్లలు ఉన్నారు, ఆ సంగతి చెబుతున్నా. అదంతా వైనం చేసిందాక ఇక అమ్మ లేదు, మరి ఎవడికి పనికి వచ్చింది? పాపం నమ్మి వైనం చేస్తే అంతా తీసేసుకొని అమ్మ ఇచ్చినవన్నీ కావాలి, అమ్మ మాత్రం బరువు.
నలుగురు ఉంటే కోడలు అంటది, అవునండి ఆమె మిమ్మల్నే గందా అయింది, మిగిలిన గుంపును కనలేదా? ఎంతకాలం మమ్మల్ని పీడిస్తుంది దురాత్మలాగా? ఆ మిగిలిన 2 కొంపలు ఉన్నాయి, ఆ కొంపలు కూడా పంపించండి, మేమే చేయాలా ఏంటి? పంచుకున్నారుగా అందరు బాగానే. ఈ వినపడిద్ది, పెద్దోడా పోతాలేయా, 2 వాడి దగ్గర పోతాలే. స్టార్టింగ్లోనే బిల్డప్ ఇస్తాడు, ఎందుకమ్మా వద్దులేవిడా, ఇంకో 2 డోసులు పడింది అనుకో, ఏదమ్మా మరి ఏంది, నాలాగా వాళ్ళు కూడా పుట్టారుగా. హలో, అరే నేను మొన్ననే చెప్పా కదరా పోతారా, సరే ఇప్పుడు చెబుతున్నా పో. అమ్మ బరువు ఇళ్ళమ్మడి తిప్పుతారండి, వాడికి బాధ్యత ఉంది, వీడికి బాధ్యత ఉంది, వాడికి బాధ్యత ఉంది. ఏమరా బాబా, ఏమ్మా కోడలమ్మా, నీకు అదే వచ్చిందిగమ్మా. రేపు మా నాన్న చెప్పేవాడు, ఎప్పుడు చెప్పాడయ్యా జాగ్రత్తరా, తాతకు పెట్టిన బొచ్చ ప్లేట్ అండి. బొచ్చ అంటే మీ భాషలో ఏమంటారు మరి నాకు తెలీదు, కొంచెం వెటకారంగా చెప్పారు పెద్దోళ్ళు. తాతకు పెట్టిన తరతరాలు తప్పదు, వారసత్వ సంపదలాగా వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. నాన్న చెప్పేవాడు, మనం ఎట్లా చూస్తామో మనకు కూడా అదే గతులు వస్తారా, జాగ్రత్త అని. స్తోత్రం చెప్పండి. తల్లి పనికి వస్తే తల్లి ఉంచబడిద్ది, తల్లి పనికి రాకపోతే పట్టింపులోకి రాదు. తండ్రి బతుకు అంతే. తల్లి తండ్రి సంగతే కాదండి, ఏ మనుషుడైనా అవతల ఉపయోగపడ్డంత వరకే ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉపయోగపడని స్థితిలో పడిపోయినా కొంతమంది యథార్థంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. నేను అచ్చంగా తల్లిదండ్రిని చూడని వాళ్ళ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతాను, చూసేవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రిని గుండెల్లో పెట్టుకుని కాచుకునే కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, బంగారంలో చూసుకునే బిడ్డలు ఉన్నారు. అయితే సగం ఉన్నారు, సగం ఇందాక నేను చెప్పినాడు, సగానికి పైన ఉన్నారు. ఇందాక నేను చెప్పిన రకాలు సగం అని చెప్పలేనులే, కానీ 3 భాగాలు ఉన్నారు. ఇప్పుడు ఇంతకు మాకేం చెబుతున్నావురా, నువ్వు గోల ఏంది, నీ గోల అనకండి. మనను గురించి ఆలోచించే మనిషి అంటూ ఒక మనిషి లేనప్పుడు మనకు బ్రతుకు చేదైద్దా లేదా? ఖచ్చితంగా చేదే. సో ఏ రూపాయనైనా మన గురించి ఆలోచించే ఒక వ్యక్తి కావాలి. మరి ఏం చేద్దాం? కొంతమందికి అవకాశం ఉంది, కొంతమందికి లేదు. మరి వాళ్ళందరికీ చావాల్సిందేనా అంటే అవసరం లేదు అంటుంది ఇందాక చదివిన వాక్. నీ కొడుకు నిన్ను తల్లి అని గుర్తించకపోయినా, నీ కొడుకు నిన్ను తండ్రి అని పట్టించుకోకపోయినా, నీ తోడబుట్టిన వారు అన్నా చెల్లి తమ్ముడు అక్క అని నిన్ను లక్ష్య పెట్టకపోయినా, నిన్ను కన్నవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, లేకపోతే కాలం చేసినా అంటే కన్ను మూసినా, నువ్వు ఎవరికి ఏమీ కాకపోయినా, ఒక్క మాట, నిన్ను తన చేతులతో నిర్మించుకున్న సృష్టికర్త ఒకడున్నాడు. అందరికీ నువ్వు బరువైన భారమైన ఆయనకు నువ్వు బరువు కాదు. అందరికీ నువ్వు ఏమీ కాకపోయినా ఆయనకు మాత్రం ఖచ్చితంగా నువ్వు బిడ్డవి. నువ్వు బిడ్డవి. ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా, ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించకపోయినా, నిన్ను సీరియస్గా లక్ష్య పెట్టేవాడు, నిన్ను అరచేతుల్లో చిక్కుకున్నవాడు యేసయ్య ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత ఇది అప్లోడ్ అయినాక చూసేవాళ్ళు కూడా కావచ్చు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ఏమైపోతున్నానని కనీసం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నేను ఎందుకు బతకాలి, సస్తే బాగుండు కదా అని అనుకునే వారలారా, మీ విషయమై చింతించువాడు ఒకడున్నాడు, ఆయన పేరు నజరేయుడు యేసు. మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన. మీ విషయంలో దృష్టి నిలిపి నిన్ను విడువక ఎడబాయక భూమి మీద నీకు తోడై ఉన్నవాడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు. నిన్నెంతో ప్రేమించే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి.
ఆ త్రిత్వం, త్రియేకుడు నీ కోసం ఉన్నాడు. ఆయన నీకు భరోసా ఇస్తాడు. ఏమన్నా తెలుసా? ఏ వెర్రి ముఖమా, నువ్వు ఒట్ట పిచ్చి ముఖంలాగా ఉన్నావు, నువ్వు మధ్యలో ఏర్పడిన బంధాలు మధ్యలో తెగిపోతాయి, ఎప్పటికీ తెగిపోని బంధం మనదమ్మా అంటాడు ఆయన. నాయనా, ఎప్పటికీ తెగిపోని బంధం మనది నాన్న. నువ్వు ఎందుకురా వాళ్ళు వీళ్ళు పట్టించుకోలేదని బాధపడతావు? నేను లేనా? ఎంతవరకు ఉంటారు నాన్న వాళ్ళు? నీ ఉనికికి కారణం నేను, నీ గమనానికి కారణం నేను, నీ ముగింపుకు కర్తను నేను. నీ ఆరంభం నాతోనే, నీ గమనం నాతోనే, నీ ముగింపు తర్వాత కూడా నాతోనే. కాబట్టి తాత్కాలికమైన వాటి కోసం ఎందుకు నన్ను అంత వేదన పడతావు అంటాడు. నాకు తెలియదు మరి ఎవరున్నారో ఇక్కడ ఆ పరిస్థితుల్లో. ఈ కూర్చున్న వాళ్ళలో ఉన్నారో, ఆ చూసే వాళ్ళలో ఉన్నారో, ఎవరున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు స్పష్టంగా ఈ మాట పలికిస్తున్నాడు. అది వాళ్ళకి చేరిద్దని నా నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు. ఇంకొకసారి చెప్పేదా? నిన్ను లక్ష్య పెట్టేవాడు ఒకడున్నాడు. ఎవ్వరు ఆలోచించకపోయినా నీ గురించి ఆలోచిస్తాడు. నీ గురించి సంతోషపడుతుంటాడు. నీకు మైండ్ ఉండి నువ్వు ఆయనకు అందుబాటులోకి రాగలిగితే ఏ మనిషి అయినా నీ గురించి విసుక్కుంటాడేమో, కానీ విసుక్కోకుండా నువ్వు ఎంతసేపు కూర్చొని మాట్లాడతానంటే అంతసేపు నీతో గడపడానికి ఇష్టపడే దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆయన్ని గుర్తుపట్టిన వాళ్ళు చాలామంది ఆత్మహత్యలను ఆపేసుకొని హాయిగా బతుకుతున్నారు. యేసు చాలు అని. మరణపు అంచులోకి పోయి పాట పాడుకున్నానండి నేను. నా చుట్టూ నేనున్న ప్రమాదానికి అవతలి పక్క 20 మంది తమ్ముళ్ళు ఉన్నారు. నాతో కూడా ఇంకో తమ్ముడు ఉన్నాడు అలాంత దూరంలో. కానీ వాళ్ళు ఇటుపక్క ఇంతమంది ఉన్నారు, నన్ను చూస్తూనే మరో తమ్ముడు ఉన్నాడు. వారందరి సమక్షంలో, వారి సమీప్యంలోనే నేను రెప్పపాట్లు తెచ్చేవాడిని. ఒక రెప్పపాట్లో పోయేది, చెరువులు మునిగిపోయేవాడిని. ఇంతమంది ఉన్నా ఎవరో ఆ క్షణాన కాపాడలేకపోయారు. ఇక్కడ దాకా వెళ్ళిపోయింది బాడీ. పెద్ద చెరువు, 100 ఎకరాల పైన ఉన్న చెరువు. చాలా నీళ్లు ఉన్నాయి, ఫుల్గా నీళ్లు ఉన్నాయి. నీళ్లు తాగుదామని ఆ మెట్లు ధరిన దోశలతో తీసుకుంటే ఆ డస్ట్ అది ఉంటుందని కొంచెం రెండు మెట్లు లోపలికి పోయి తాగుద్దామని ఆ 2 మెట్లు లోపలికి అడుగులు వేయటానికి ఆ మెట్టు మీద కాళ్ళు వేస్తే నీళ్ళల్లో ఉంది కదా, బాగా పాచిపెట్టుంది. జారి అలాగే వెళ్ళిపోయా. ఏం అనాలో కూడా ఆ క్షణాన్ని అర్థం కాల నాకు. మాట కూడా అలా. ఒకటి మాత్రం అర్థమవుతుంది, చెరువులో పడుతున్నా, అది కూడా బోర్ల పడితే ఏదో కాళ్ళు చేతులు ఆడించి ఒక కొలికి రావచ్చు. వెళ్ళకిలబడ్డా కాబట్టి ఇక అవుట్. అప్పటికి కొంతమంది అందులో దెబ్బతిని ఉన్నారు. కానీ ఆశ్చర్యం, ఫస్ట్ మెట్టే నీళ్ళల్లో ఉంది, అదే బాగా నాని ఇదై ఉందంటే ఇంకా లోపల మెట్లు ఇంకా డేంజర్. కానీ ఆశ్చర్యం, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఎవరో ఒక పర్సన్ అలా పట్టుకొని ఆపినట్టు ఆగిపోయా. కొన్నిసార్లు వింతగా ఉంటుంది మనకి. అందరూ ఉంటారు కానీ విచిత్రంగా మనం ఇబ్బంది పడతాం. కానీ దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆయన పట్టుకుంటే కాపాడబడతాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొంచెం ఊరట కోసం. కొంచెం కాదు, యేసయ్య మన గొప్ప ఊరట. అందుకు ఆ క్షణాన ఆయన కాపాడకపోతే హైదరాబాద్లో మా అక్క కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోతుంటే మా అమ్మ ఇక్కడ పొంగల్ పెడుతుంది. నసరావుపేటలో హైదరాబాద్లో మా అమ్మ ఇక్కడ పొంగలి కార్యక్రమం చేస్తుంటే నసరావుపేటలో అక్కడ మా అక్క 4వ అక్క కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోతుంది. అక్కడ తెలియదుగా మా అమ్మకి.
అట్లాగా మనం ఆరాటపడేటువంటి అనుబంధాలన్నీ తాత్కాలికం. కాబట్టి వీరు ప్రేమించారు, వీరు పట్టించుకున్నారు, వారు పట్టించుకోలేదు, ఆలోచించట్లేదు, నా బతికెట్ అయిపోయింది అని సోది వ్యవహారం అంతా మానుకొని నిన్ను గురించి ఆలోచించేవాడు, పట్టించుకునేవాడు, ఒక్క క్షణమైనా నిన్ను మరవని మంచి యేసై నీకున్నాడని ధైర్యం తెచ్చుకో. దిగులు పడవాకు. విశ్వాసులు కూడా హ్యాండ్ ఇస్తారు, ఒక్కోసారి బాగా దించుతారు మనకెక్కిన మంపుని. విశ్వాసులు కూడా తెలుసా, ఏసే దిక్కు అవుతాడు. అప్పుడు ఎవ్వరి మీద నువ్వు డిపెండ్ కావటానికి వీల్లేదని చెప్తున్నాడు అక్కడ. అందుకే ఫస్ట్ నువ్వు ఆయనను పట్టుకోవాలి, తర్వాత మిగిలినవన్నీ. లేదు పాఠం, మొదట ఆయన. నీ ఊపిరి పోతుంది అనుకో అని ఏడుతారు, కానీ ఓ విశ్వాసాన్ని ఒకళ్ళు బతికిస్తారా? అమ్మ పోతుంది అనుకో, కూతురు ఏడుస్తారు కూతుళ్ళు. ఒక కూతురేమో కొన్ని వాళ్ళకి పెట్టావు, 3 భాగాలు నాకు పెట్టావు, ఆ కొంచెం కూడా నాకు పెట్టకుండా పోయావు అమ్మా. ఇంకో కూతురు ఏడిసిద్ది, 3 భాగాలు దానికి పెట్టావు, నాకేం పెట్టకుండా పోయావు కదా, నీ దినం చెయ్యా అమ్మా అమ్మా అని అమ్మ ఏడిసాను. డబ్బులు పిచ్చోళ్ళు ఎట్టి ఏడుతారనమాట. ఈ బంధాలను పక్కన పెట్టేస్తే విశ్వాసికి సేవకుడుకున్న అనుబంధం కూడా. చచ్చిపోతున్నాడు అనుకో దైవజనుడు, ఏం చేస్తారు విశ్వాసులు? ప్రభువా బాగు చేయి, బతికించు ప్రభు. దేవుడు తీసుకుంటున్నాడు అనుకో, ఏం చేస్తారు? ప్రార్థన చేశాం కానీ అన్నయ్య దేవుడికి సమయం అయిపోయింది, దేవుడు ఇచ్చేసాడు, ఇక ఆయనకు తీసుకున్నాడు, మనం ఏం చేద్దాం? ఇప్పుడు కరోనా వచ్చి హాస్పిటల్లో కొట్టుకొట్లాడుతున్నారు అనుకో, బాధపడతా చూస్తాం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. వైద్యులే చేతులు ఎత్తేసారు, అర్థం కావట్లేదు. నీ వాళ్ళు ఏం చేస్తారు? కుటుంబం ఏం చేసింది? దైవజనుడా నువ్వైనా సరే అన్నీ బాగున్నంత వరకు పరిస్థితులు వేరు, పరిస్థితులు తారుమారైతే ఎవ్వరు. ఇప్పుడు నేను ఉన్నానండి, యాక్టివ్గా ఉన్నాను, మీకు అందుబాటులోకి వచ్చాను, ఓకే, మన అనుబంధం కొనసాగుద్ది. శక్తి క్షీణత వచ్చింది, మీకు అందుబాటులోకి రాలేకపోయాను. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు, 6 వారాలు, నెల, 2 నెలలు, 1 సంవత్సరం చూస్తారు. ఇంకేం పాప అన్నయ్య వచ్చే మార్గం లేదా అంటారు. లేదు, బాగా బాగా బలహీనపడ్డాడు. చేసేది ఏముందో స్తోత్రం, ప్రార్థన చేద్దాంలే మరి. కానీ ఎవరో ఒకళ్ళు చెబుతున్నారు, నేను కూడా బాగానే చెబుతున్నాను, పోనీ ఏసు రక్తమే చేయం. అంతేగాని నా కోసమే కూర్చుంటారా? ఏందిరా మమ్మల్ని మరీ డైరెక్ట్గా నువ్వు అనుకోవద్దు. అనుకున్నా నాకేం పర్లేదు, ఉన్న సంగతి చెబుతున్నా. మన అనుబంధం కూడా తాత్కాలికమే, ఇది వాస్తవం. అందుకే నేను మెయిన్ ఎక్కువ ఫిక్స్ అయిపోయేది ఎవరితో అంటే ఆయనతో. ఇక సేవ అనేది ఆయన ఇచ్చిన బాధ్యత కాబట్టి అంతవరకే దీని పాత్ర. అది ఆయన కూడా చెప్పింది, అది మొదట నేనురా నీకు, తర్వాత మిగిలిన వ్యవహారం అంతా. నువ్వు ముందు నాతో అనుసంధానం అయి ఉండాలి. అందరూ నేర్చుకోండి ఇది. యేసుతో నువ్వు కానీ సంబంధం సరిగ్గా ఏర్పరచుకోగలిగితే, నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను విసర్జించినా అస్సలు లెక్క చేయవు. ఎందుకంటే ముందే నువ్వు ఫిక్స్ అయిపోయి అసలైన వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకున్నావు. ఇక ఎవరు నీ గురించి ఆలోచించలేదనుకో, అస్సలు ఫీల్గా ఏడుసార్లు పోండి, మీ బతుకంతా నాకు ముందే తెలిసి అసలు ఆయన నేను పట్టుకున్నా అనొచ్చు. కొంతమంది ఆయన పక్కన పెట్టి మిగిలిన విషయాల్లో బాగా డెప్త్కి వెళ్ళిపోతారు. చివరికి ఎర్రిమొఖం వేసుకొని చూస్తారు, వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి. మే ఐసా నహీ సోస్తా హే. దేవునికి స్తోత్రం. నేను చూడాల్సిన వాడికి వెళ్ళి చూస్తా, నాకు ఓపిక ఇచ్చినంత వరకు సేవ చేస్తా, ఓపిక ఉంటే ప్రార్థన చేస్తా, లేకపోతే అందరూ కలిసి నిలబడండి ఒకటేసారి ప్రార్థన చేస్తాను, ఆయన చేస్తా, ఆయనకు అప్పచెబుతా, యేసు రక్తమే జై.
ఇక మీ తిప్పలమే నా తిప్పలనాయి, అంతే సంగతులు. ఇంత ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే నా వలె మీరు కూడా ఆయనతో సంబంధం ఏర్పరచుకుంటారని. అంటే మిమ్మల్ని ప్రేమించనని చెప్పట్ల, మళ్ళీ ఫీల్ అవ్వకండి, మళ్ళీ మీకు ఫీలింగ్ ఎక్కువ. అంటే టోటల్గా మమ్మల్ని పట్టించుకొని అంటావు, టోటల్గా మేము ఏదో నీకోసం మేము వెంపర్లాడటమే కానీ మా గురించి ఇంతేనన్నమాట. అర్థమైంది అన్నయ్య, అర్థమైంది అని అనుకుంటారు. అందుకని చెప్తా, దేవుని ప్రేమను బట్టి మన అనుబంధం మనకు ఉంటుంది, కానీ లోతైన అనుబంధం యేసుతో. కొంతమంది భార్యాభర్తల్ని పెద్దలు విడదీస్తారు, కొంతమంది తల్లి బిడ్డల్ని పెద్దలు విడదీస్తారు. అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు అనుకో, ఓ పాప ఉందనుకో, చిన్న వయసు, భర్త చనిపోయాడు. తల్లిదండ్రులు ఏమంటారు, మా బిడ్డను మేము చూసుకుంటాం, నువ్వు ఒక ఇంటికి వెళ్ళిపో. అప్పుడేం జరిగింది తల్లికి పిల్లకి? అమ్మమ్మ తాతయ్యే అమ్మా నాన్న అవుతారు, అమ్మ వెళ్ళి మరొకనికి భార్య అయిపోతుంది. అక్కడ విడిపోలా, రైట్? ఇక కొంతమంది భార్యాభర్తల్ని ఫీలింగ్స్ పెట్టుకొని ప్రిస్టేజీలకి పోయి అన్యోన్యంగా ఉన్న దంపతుల్ని చెడగొట్టి విడగొడతారు కొంతమంది పెద్దోళ్ళు, అటు విడగొడతారు. సరే, ఇట్లేం కాకపోయినా మరణం అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా అందరితో మనల్ని తెగతింపులు చేస్తుంది ఏదో ఒకనాడు. కాబట్టి ఈ లోకంలోని బంధాలన్నీ ఎవరో ఒకరి ద్వారా, ఏదో ఒక దాని ద్వారా విడదీసే అవకాశం ఉందా లేదా? యేసయ్యతో మన బంధాన్ని ఎవడైనా ఏదైనా విడదీసిద్దే? చెప్పు, ఏదో చెప్పు. మనుషుడు విడదీస్తాడా? యేసయ్యకు మనకున్న అనుబంధం మనసుకు సంబంధించింది. ప్రార్థన చేస్తే పళ్ళు రాలగొడతా అని ఒకవేళ బెదిరిస్తాడేవాడు, గదిలో కూర్చోబెడతాడు చేయొద్దని. అంతరంగంలో జరిగే ప్రార్థన ఎవడాపుతాడయ్యా? హృదయంలో యేసయ్యకు మనకున్న సంబంధాన్ని ఎవడు తెంచుతాడు? కూర్చుంటాం, ఏం మాట్లాడకుండా మనం మౌనం కూర్చుంటాం. లోపల భయంకరమైన కనెక్షన్ ఉంటుంది యేసయ్యకి మనకి. ఇక మరణం విషయానికి వస్తే, అందరి అనుబంధాలని మరణం తెంచేస్తే యేసయ్యతో మనకున్న సంబంధాన్ని మరణం ఇంకా దగ్గర చేసింది తీసుకెళ్ళి. చెప్పు, ఇక ఏది వేరు చేసేది మనల్ని? ఏం ఫీల్ కాను, ఏడిసారు నాకు ముందే తెలుసు అనుకుంటా. ఎవరైనా నన్ను పట్టించుకోలేదంటే అదే అంటారు, ఏడిసారు నాకు ముందే తెలుసు. అందుకే, ఎందుకంటే ముందే తెలుసు. ఒక్కటి ఫీల్ అవుతా, యేసయ్యతో నాకు ఎడబాటు వస్తే మాత్రం అది నాకు మరణం కంటే భయంకరమైనది. యేసయ్యతో ఎడబాటు మాత్రం తట్టుకోలేను, కానీ ఇక ఎవరితో ఎడబాటైనా నేను ముందే ఫిక్స్ అయ్యాను కాబట్టి అది ఎంత మాత్రమూ నన్ను కదిలించదు. నేను చెప్పినన్ని వాస్తవాలే, అవసరమైనవి కూడా. మానసికంగా, ఆత్మీయంగా నేను చెప్పిన పందాల్లో మీరు కానీ యేసయ్యతో అనుబంధాన్ని గట్టిగా ఏర్పరచుకున్నారనుకో, ఇక ఎవరున్నా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా, ఎవరు మోసగించినా, ఎవరు హ్యాండ్ ఇచ్చినా చిరునవ్వుతో పక్కన పెడతాను తప్ప కుళ్ళిపోయి కుమిలిపోయి గందరగోళం అయిపోయి ఏదేదో అయిపోయి ఏవేమో అయిపో ఏడ్చేవాళ్ళ పో మాకు ముందే తెలుసుగానే అనుకుంటాం. కాబట్టి ఇందు మూలంగా 50 మందికి తెలియజేయటం ఏమనగా, ఎవరితో చెప్పండి, ఎవరితో? ఆయన నిన్ను గురించి ఆలోచిస్తాడా? అయ్యో ఎంత మాట! నిన్ను లక్ష్యము చేయుచున్నాడు గనుక నీ చింత యావత్తు, ఎవ్వరు పట్టించుకోపోయినా నీ చింత మొత్తం వేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని. సిద్ధం కాదు అసలు, నేను ఆల్రెడీ ఎత్తుకున్నాను, నీ చింత మొత్తాన్ని నేను ఆల్రెడీ ఎత్తుకున్నానని ఆయన మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ కొంత మోస్తున్నాను, ఇంకా ఏదో కొద్ది గొప్ప నువ్వు నీ నెత్తిన పెట్టుకున్నావు, ఇంకా కొద్ది గొప్ప నీ నెత్తిన పెట్టుకున్నావు, అది కూడా నా నెత్తిన వేస్తే మోస్తాను అంటున్నాడు ఆయన. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు అది మనం వేయటం ఏంది ఆయన మీద? ఆయన మీద వేయుడి అన్నాడు కదా, మనం వేయటం ఏంది? ఆయన తీసుకోవచ్చుగా, ఆయన తీసుకోడు. అన్ని మోసే దేవుని దగ్గరకు వచ్చి ఇంకా 4 నేను ఎత్తునే పెట్టుకుని మొత్తున్నావుగా. ఆయన ఏమంటున్నాడు? సమస్తము తెచ్చి నా ముందు విజ్ఞాపన చేయి. బరువు దించుకో అంటే అర్థం ఏంటంటే నాకు అప్పచెప్పు అని.
నా మీద మోపు అని. నేను చూసుకుంటా. మరి అన్నీ నీ మీద మోపి నేనేం చేయాలి? నన్ను సన్నుతించు, నా రెక్కల నీడలో హాయిగా విశ్రమించు. ఏది ఎలా జరిగించాలో, ఏది ఎటు తిప్పుకొని రావాలో, ఎక్కడ ఏ మలుపు తిప్పాలో, ఎవరి పని ఎలా చేయాలో నాకు తెలుసు. నన్ను నమ్మితే అన్నీ తెచ్చి నాకు అప్పచెప్పు. చెప్పు నాకు. ఆ చెప్పే ప్రక్రియనే విజ్ఞాపన, ప్రార్థన అన్నారు. మనమేమి ఈ రెండు చెయ్యం. ఆ చేస్తే 4 మంత్రాలు చదివినట్టు 4 మొక్కలు చెప్పటను, ఇక అన్నీ మన్నెత్తిన వేసుకొని మొయ్యటం. భక్తులు అలా చేయలే. ప్రతిదీ తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పారు. అన్నీ. నేను బయటికి చూపులకి టెన్షన్ పడ్డట్టు కనపడతాను, కుటుంబంలో కానీ తమ్ముళ్ళ ముందు కానీ. హృదయంలో భయంకరంగా దేవుని మీద ఆనుకొని ఉంటా. వెలి చూపులకి మరి అసలు ఏ స్పందన లేకుండా ఉంటే ఇటు మనిషో జంతువు అనుకుంటారు కదా. అందుకని వెలుచూపులకి కొన్ని పరిస్థితి పట్టి ఆందోళన పడ్డట్టు, టెన్షన్ పడ్డట్టు, అయ్యో ఏమైద్దో అన్నట్టు ఒట్టిదే బిల్డప్. అది హృదయంలో భయంకరంగా దేవుని మీద ఆనుకొని ఉంటా. భయంకరమైన నిబ్బరం ఉంటుంది. ఆయన చూసుకుంటాడులే అని అట్లా సాధన చేసుకుంటున్నా. మీకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే చెప్తున్నా, ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఎవరు ఉంటారు అలాగా? ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళు ఉంటారు. హ్యాపీగా, సంతోషంగా ఉండాలండి. క్రీస్తు యేసు సంబంధులు పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఆయన యందలి విశ్వాసమును బట్టి ఆనంద తైల ప్రోక్షణ పొందిన వారై ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించువారై ఉంటారు. అభిషిక్తులు వారి ముఖాల్లో చిరునవ్వు పోదో, పెను విషాదాలు వాళ్ళ హృదయాలను తొలచిన లక్ష్య పెట్టారో వారు ఆయన ఆనంద ప్రవాహంలోనిది త్రాగినారు. ఆయన ఆనంద ప్రవాహంలోనిది వారు త్రాగారో. ఆయన మీద ఆనుకోవటం నేర్చుకున్నారు. ఆయన మీద ఆధారపడటం నేర్చుకున్నారు. ఆయనలో పరవశించడం నేర్చుకున్నారు. ఆయన ఆత్మలో ఆనందించడం నేర్చుకున్నారు. వాళ్ళని ఈ ప్రపంచ అనుభూతులు ఏవి ప్రభావితం చేయలేవు. పరిశుద్ధాత్మ సంబంధుల లక్షణం అది, తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, మీ గురించి ఆయన చింతపడుతున్నాడు కనుక మీ చింత యావత్తు మీరేం చేయాలి? ఆయన మీద వెయ్యాలి అన్నాడు. అంటే విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఆయనకు అప్పచెప్పాలి. అప్పచెప్పి ఏం చేయాలి? ఆయన్ని సన్నుతించి ఇక నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. హ్యాపీ.